ఖమ్మంలో భూదాన్ భూముల్లో ఇండ్ల కూల్చివేత కార్యక్రమం. ఈ భూదాన్ భూముల్లో ఇండ్ల కూల్చివేత కార్యక్రమాన్ని గతంలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు ఎరికేనా? ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట. ఆయన ఏమంటారంటే, ఆయన ముఖ్యమంత్రి కాకముందుకు ఓ మాట, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ మాట. పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి. మీరు చూసారు కదా, ఈయన ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు ఈయన కేసీఆర్ ప్రభుత్వం ఇండ్ల కూల్చివేత ఘటనలో ఇంత దుర్మార్గంగా చేస్తా ఉంది, ఆ భూములను రెగ్యులరైజ్ చేయొచ్చు కదా అని చెప్తా ఉన్నాడు. ఈయన చేసింది ఏంది? ఖమ్మంలో వందలాది కుటుంబాలను నాశనం చేసిండు కదా. ఇగో బుల్డోజర్లు పెట్టి మొత్తం ఎక్కడికక్కడ నేలమట్టం చేసిండు కదా. అంటే స్వచ్ఛదాకా సోమలింగం, స్వచ్చిన తర్వాత రామలింగం లెక్కు ఈయన కథ.